హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీ రాణి. దత్తపుత్రుడు, ముగ్గురు పెళ్ళాలు, ఆవేశపరుడు, వీటన్నిటికీ చెక్ పెట్టేశాడు జనసేనాని. చేసిన ప్రతి అవమానానికి సమాధానం చెప్పారు. అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందారు జనసేనాని పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక రేంజ్లోకి తీసుకువెళ్లిపోయారు. 70,000కు పైగా మెజారిటీతో దూసుకు వెళ్లిపోయిన జనసేనాని ప్రతిపక్షానికి ధీటుగా సమాధానం ఇచ్చారనే చెప్పాలి. అనునిత్యం ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి తన సుఖాన్ని సైతం వదులుకొని ప్రజలు మనిషిగా, ప్రజల కోసం, ప్రజలే తన ఆస్తిగా భావించి ప్రజలతోనే గడుపుతూ వస్తున్నారు. 10 ఏళ్ల నుంచి కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి ప్రజలకే ఖర్చు పెడుతూ, ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతూ, ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉండాలి అని చేసి చూపించారు. అధికారంలో లేకపోయినా సరే, ఎవరికి ఏ కష్టం వచ్చినా నిమిషాల్లో వాలిపోయిన జనసేనాని ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని వైసీపీ ప్రగల్భాలు పలికింది. కానీ ఇప్పుడు వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు జనసేనాని. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కనివ్వకుండా అనుకున్నట్లుగానే అధపాతాళంలోకి తొక్కేశాడు. ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలి, అభివృద్ధి అంటే పిఠాపురం నియోజకవర్గాన్ని చూసే నేర్చుకోవాలి అని చేసి చూపిస్తాను అని మాట ఇచ్చిన జనసేనాని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తాడు అని గట్టి నమ్మకంతో ఉన్నారు పిఠాపురం ప్రజలు. ఎన్నో అవమానాలు, తల్లిని దూషించారు, భార్యని దూషించారు, తన జీవితాన్ని సైతం అవహేళన చేశారు. ఎవరు ఎన్ని దూషించినా, ఎన్ని అవమానాలు చేసినా చెక్కు చెదరని చిరునవ్వుతో, అలానే ధైర్యంతో ముందుకు సాగుతూనే వచ్చారు. తనను అవమానించిన ప్రతి నోరు మూతపడేలా అత్యంత మెజారిటీతో గెలుపొందారు జనసేనాని పవన్ కళ్యాణ్. కేవలం ఒక్క సీటు కూడా దక్కదు అని అవహేళన చేసిన ప్రతి ఒక్కరికి, పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో గెలిచి చూపించారు. కేటాయించిన 21 సీట్లలో 21 సీట్లు గెలుచుకొని వైసీపీకి చుక్కలు చూపించారు. ఇక వైసీపీ పార్టీని అధపాతాళానికి తొక్కేశారు జనసేనాని. తన విజయంతో వైసీపీ పార్టీలో వణుకు పుట్టించాడు. ఇప్పటికి కానీ ఏపీకి సరైన లీడర్ వచ్చాడురా అనేటట్లుగా చేశాడు. టికెట్ కేటాయించలేదని అసంతృప్తితో పార్టీని వీడి వైసీపీ కండువా కప్పుకున్న నేతలు అందరికీ బుద్ధి చెప్పారు జనసేనాని. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును సైతం రెడ్డిగా మారుస్తానని ప్రగల్భాలు పలికిన ముద్రగడ పరిస్థితి ఏమిటో వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.